చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఈ పవిత్రమైన ఈ ప్రదేశంలో ఈరోజు గురువుగారి చేతుల మీదుగా ఈ పాటని శ్రీకృష్ణుడి తత్వాన్ని ఎంతో అందంగా మా శ్యాంభయ్య చాలా బాగా రాశారు. సో దానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్, అలాగే మంగ్లీ నిజంగా అమ్మాయిని చూస్తుంటే ఎంతో ఆ డివైన్ బ్లెస్సింగ్సే. ఏ పాట అయినా ముఖ్యంగా దేవుడి పాటలు ఎక్కడికి వెళ్ళినా మంగ్లీ పాటలు ఈరోజు ఎంతో అద్భుతమైన స్పందన రావడానికి కారణం తనకి ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉండడమే అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక మంచి పాటతో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మా జయశంకర్ ముందుకు రావడం, దానికి రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు ఇక్కడ అక్షయం మీకు కూడా అవ్వాలి, అక్షయం డబ్బుల రూపంగా అవ్వాలంతే సినిమా కాబట్టి. సో నేను ఇప్పుడే దేవుడి సన్నిధానంలో చెప్తూ ఉన్నాను, మా నాన్నగారిది కళ్ళేపల్లి విజయనగరం దగ్గర, అమ్మగారిదేమో బాగేపల్లి కర్ణాటక దగ్గర. నాన్నగారికేమో సింహాచలం నరసింహుడు, అమ్మగారికేమో కదిరి నరసింహుడు. సో నా పూర్తి పేరు చాలామందికి తెలియదు, పూడిపెద్ది వెంకట వరాహ నరసింహ సాయి కుమార్. స్కూల్లో నన్ను ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ పెట్టుకోవాల్సింది అనేవారు, ఎందుకంటే PVVN సాయి కుమార్ అని పిలుస్తుండేవారు అటెండెన్స్లో. సో అలాగా నరసింహుడు నా పేరులో ఉండి నేను అదే పూజారి గారితోనూ మన వైస్ ప్రెసిడెంట్ గారితోనూ చెప్తూ ఉన్నాను, ఇక్కడే ఉన్నాం కానీ ఇన్నాళ్ళకి స్వామి అనుగ్రహంతో ఇక్కడికి రావడం జరిగింది. దానికి కారణం మా అరిషడ్ వర్గాల మీద తీసిన, అదే చెప్పాను, అరిషడ్ వర్గాలు గెలిస్తేనే మనం భగవంతుడికి దగ్గరికి రాగలమని. సో అరిషడ్ వర్గాలు సినిమా తీసి ఈరోజు మనం అందరం ఇక్కడికి రావడం ఈరోజు నిజంగా చాలా ఆనందం వేసింది. ఒక మంచి ప్రయత్నం, మంచి సినిమా, సో మంచి క్యాస్టింగు, మంచి టెక్నీషియన్స్, నేను ఒక మంచి వేషం చేశాను ఇందులో. సో ఈరోజు మీ ఆశీర్వాదంతో, ఆ స్వామి అనుగ్రహంతో, మీ అందరి అభిమానంతో, సో ప్రేక్షక దేవుళ్ళ ఆదరణతో ఈ మంచి సినిమా కావాలని, మీరందరూ తప్పకుండా చూడాలని, తప్పకుండా మనల్ని అందరినీ, ఎందుకంటే చాలామందికి అరి మై నేమ్ ఈజ్ నోబడి అంటే వాట్ ఈజ్ అరి? సో మనమే, ఇట్స్ ఓన్లీ మై నేమ్ ఈజ్ నోబడీలోనే, ఎందుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఆ మన అనే ఫీలింగ్తో సో మనల్ని మనం గెలుచుకోవడమే. సో చాలా మంచి స్క్రిప్ట్తో, మంచి కాన్సెప్ట్తో, మా మంచి ప్రొడ్యూసర్స్తో, మంచి టెక్నీషియన్స్తో, మంచి యాక్టర్స్తో మీ ముందుకు తొందరలోనే రాబోతోంది. ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ. ఈ చిత్రంలో శ్రీకృష్ణ తత్వాన్ని చిన్న చిన్న పదాలతో చెప్పే అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. ఇవన్నీ మనకు అంతకుముందు అయితేనేమో ఆకాశవాణి చెప్పేదేమో, ఇప్పుడు లీలగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. నేను మొన్న ఈ మధ్య ఒక కొత్త గృహప్రవేశం చేశాను. నాకు వచ్చిన గిఫ్టుల్లో సగానికి సగం అన్నీ రాధాకృష్ణుల బొమ్మలే. ఎందుకంటే నా పేరు శ్యామ్, నా మిసెస్ పేరు రాధిక. అది భగవంతుడు ముందే మమ్మల్ని కలిపాడేమో అనుకుంటాము. మేము ఇద్దరం 1 నుంచి 10 వరకు క్లాస్మేట్లు, కలిసి చదువుకున్నాం. అందుకనే అందరూ కోయిన్సిడెంట్గా రాధాకృష్ణుల బొమ్మలు తెచ్చిచ్చారు. అది ముందే నాకు సూచన ఇచ్చిందేమో, నువ్వు త్వరలో ఇక్కడికి రాబోతున్నావు, అందుకనే ముందుగా నీకు నా ఆహ్వానం పంపించాను, నా ఇన్విటేషన్ పంపించానని ఆ దేవుడు పంపించాడేమో అనుకుంటా నేను. ఇందాక సాయి గారు చెప్పినట్టు, నిజంగా మా సాయి అన్న చెప్పినట్టు, నా ఇలవేలుపు మా ఇంటి కులదైవం కూడా నరసింహస్వామి. నేను పుట్టింది పెరిగిందంతా వరంగల్ జిల్లా హన్మకొండలో. అక్కడి దగ్గర గీసుకొండ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ పవిత్ర క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడు. ఆ లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దైవం, మా కులదైవం. అంతే కాకతాళీయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ బిజీలో, ఇంత మహారణ్యంలో ఉంటూనే, నా మహానగరంలో ఉంటూనే ఈ పక్కనే ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి మాకు ఇన్నాళ్ళు పట్టింది. అందుకే
ఏదైనా ముందు ఆ దైవం సంకల్పించాలి, అది మనకు ప్రసాదంగా వరంగా పిలవాల్సిందే. ఈ పాట విషయానికి వస్తే చాలా చిన్న చిన్న పదాలతో మనకు అసలు కృష్ణుడు అంటేనే ఇంట్లో అందరికీ ప్రతి పిల్లాడు ఆ తల్లికి చిన్ని కృష్ణుడే. మనం పెళ్లిలో ఎట్లాగైతే ప్రతి వధువు వరుడు రాముడు సీత అనుకుంటామో ప్రతి ఇంట్లో చిన్నప్పుడు పిల్లలందరూ చిన్ని కృష్ణులే, చిలిపి కృష్ణులే. మనకు తెలిసిందే అంతా. కానీ ఆ కృష్ణతత్వాన్ని మనం తరచి చూస్తే మనకు కనిపించని విషయాలు ఎన్నో కనిపిస్తాయి. మనకి ఎంతోసేపు మనం భగవద్గీత అంటే ఇందాక మాట్లాడుతూ ప్రభువులు అన్నారు, ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం, మనం చదవడానికి లేదు మనకు, లేదా ఇంకెక్కడో వాడదాం దాన్ని. చూస్తేనే ఇంత పెద్ద బుక్, అమ్మో ఇంత చదవాలా అన్నది ఫస్టే. కానీ చదివితే మనకు పర్సనల్ మేనేజ్మెంట్ గురు కృష్ణుడిని మించిన గురువు ఎవరు లేరు మనకు. ప్రతిదీ వ్యక్తిత్వ వికాసాన్ని చెబుతూ తన అవతారంలోనే ఎన్నో మహిమలు, ఎన్నో మర్మాలు దాగినాయి. అందుకే నేను ఈ పాటలో ఒక్కొక్క అక్షరం నేను రాయగలిగాను. బంధాలన్నీ విడిచినాడు అని, బందికానలో పుట్టినాడు బంధాలన్నీ విడిచినాడు, ఉయ్యాలలోనే కయ్యాలెన్నో చూశాడు అని, ఎంతోమంది రాక్షసుల్ని ఉయ్యాల్లోనే వండి చంపాడు. అట్లాగే ఇందాక ప్రభువుల వారు అట్లాగే మా సాయన్న కూడా ఒక లైన్ బాగా నచ్చిందని చెప్పారు. చీరలెత్తుకెళ్ళిన చిలిపి కృష్ణుడైనా కాపాడన్నా అనగానే మొర విన్నాడు, చీరలిచ్చినాడు. అట్లాగే లోకాలనిట్లా ఏలినోడు రథాలనట్లా తోలినాడు, బాణాలు పట్టక ప్రాణాలు తీసిన ఆటే తాను ఆడినాడు. ఎక్కడ కూడా తాను యుద్ధం చేస్తా అని చెప్పలేదు, యుద్ధం చేయలేదు, అస్త్రాలు పట్టలేదు. అయినా కూడా ఆ ఆట నడిపించిన భగవంతుడు, ఆ సూత్రధారి, ఆ వాసుదేవుడు, ఆ మురారి ఈరోజు ఆ కృష్ణతత్వాన్ని చిన్న చిన్న పదాల్లో చెప్పే అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ రెడ్డి అండ్ బ్రదర్స్ గారికి, తర్వాత మా జయశంకర్ అన్న చేసిన ఫస్ట్ సినిమా పేపర్ బాయ్ అనే చిత్రంలో కూడా నేను పేపర్ బాయ్ జీవితాల మీద ఒక పాట రాశాను, నేను టైటిల్ సాంగ్. అది కూడా ఎవరు అటెంప్ట్ చేయండి, పేపర్ బాయ్ల మీద ఇంతవరకు ఏ పాట రాలేదు, నాతో రాయించాడు. అట్లాగే కృష్ణతత్వాన్ని కూడా చిన్న పదాల్లో, జానపదంలో చెప్పే అవకాశం కూడా నాకు మళ్ళీ జయశంకర్ అన్న ద్వారానే వచ్చింది. ఇంకా ఈ పాటని అద్భుతంగా స్వరపరిచిన అనూప్ రూబెన్స్ గారు, అట్లాగే అంతే అద్భుతంగా తెర మీద చూస్తుంటే ఒక మీరాబాయి గానం చేసినట్టుగా అనిపిస్తుంది. తన ఆహార్యం చూసినా, తన గొంతు విన్నా, మా చెల్లి మంగ్లీ ఈ పాటను అత్యద్భుతంగా పాడడం జరిగింది. ఆ పాటలో మాకు కూడా ముందు చిన్న కల్పించారు, మాకు క్యామియో, మేము కూర్చొని తబలా వాయించే అవకాశం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభువుల వారి సమక్షంలో మేము ఇక్కడికి వచ్చి, ఎందుకంటే సినిమా ప్రపంచం మీకు తెలిసిందే, కమర్షియల్, ఆ పరుగుల జీవితం, ఆ రన్నింగ్ రేస్లో మన అస్తిత్వాన్ని కోల్పోతూ మనది కానీ ఆ పాత్రని మనం జీవిస్తూ అక్కడ ఎన్నో కోల్పోతుంటాం. ఇట్లాంటి క్షణాలే ఇవన్నీ, గుర్తుంచే క్షణాలు, మనంగా జీవించే క్షణాలు ఇవి నిజంగా మర్చిపోని మరుపురాని క్షణాలు. ఇంత అవకాశం ప్రసాదించినందుకు ఇస్కాన్ టెంపుల్ వారికి, ప్రభు వారికి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈ పాట మేము రాసినప్పటి నుంచి ఆ స్క్రాచ్ వెర్షన్ నుంచే వింటూ ఒక లోకాల్లోకి తేలిపోయే వాళ్ళం, ఏదో ఒక మత్తులో మునిగిపోయే వాళ్ళం. నంద్ నంద్ లాలా నంద్ నంద్ లాలా నంద్ అని అంటుంటే అందులోకి తేలిపోయే వాళ్ళం. తర్వాత మనందరికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం హోలీ రే హోలీ, చెమ్మ కేలి రే హోలీ అంటాం. మనం అసలు విషయం ఏంటంటే శ్యాము కేలి రే హోలీ. అది అక్కడ వసంతం ఆడాడు శ్రీకృష్ణుడు బృందావనంలో అని చెబుతూ శ్యాము కేలి రే హోలీ, అది మనకు వాడుకలో చెమ్మ కేలి రే హోలీ అయింది. అందుకే నేను అందులో చెప్పాను, హోలీ హోలీ రే శ్యాము కేలి రే రంగోలి హోలీ, చుక్కల్లో చంద్రుడాయేరా, ఉట్టి కొట్టేసి వెన్న దొంగలా ఈ చెమ్మకేలి అని మళ్ళీ ఆ రెండు ప్రయోగాలు చేశాను. ఎందుకంటే అందరికీ శ్యాము కేలి అది చెమ్మకేలి అయిందని చెప్పడం కోసమని ఆ ప్రయోగం చేశాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ఈ పాటని, సినిమాని కూడా ఆదరించండి. ఎందుకంటే అరిషడ్ వర్గాల గురించి కమర్షియల్గా చెబుతూ, అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతూ, భగవతత్వాన్ని కూడా చెప్పినటువంటి సినిమా. ఇట్లాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. ముఖ్యంగా టెంపుల్ యాజమాన్యానికి, ప్రభుజీకి థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన అతిథులకు సాయి కుమార్ గారికి, కాసుల శ్యామ్ గారికి, జయశంకర్కి, మిగతా ఆర్టిస్టులు అంజలి గారికి అందరికీ నమస్కారం. నా పేరు శేషు మాధవ్ రెడ్డి.
నేను ఒక ప్రొడ్యూసర్. ఆర్వి రెడ్డి గారు అనివార్యంగా రాలేకపోతున్నారు. ఈ పాట గురించి గొప్పగా చెప్పాలంటే శ్యామ గారు చాలా బాగా రాశారు. దానికి తోడు మంగళి గారు కూడా చాలా బాగా పాడారు. అనుకుడు మ్యూజిక్ కూడా బాగా తోడైంది దీనికి. ఆల్రెడీ పాట యూట్యూబ్లో వైరల్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజులు ఈ పాట చేసి 1 మిలియన్ రివ్యూస్ రావబోతుంది. ఈ పాట ఎంత బాగుందంటే ఈ సినిమా ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. సినిమాలో డైలాగ్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా వచ్చినాయి. సో ముఖ్యంగా జయశంకర్ డైరెక్షన్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చిన అందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. Much pleased, one song, TV line. From the beginning onwards, I mean, first movie onwards, I am traveling with the director. And many ways, many interesting stories. So we are expecting a good movie through this. And to this song, anyway, మనకు అందరికీ అర్థమైంది ఒక మంచి సినిమా ఈస్ కమింగ్. And one more thing, actually, Sai Garu Puttinenu, actually, this is second movie I worked. First movie was a very good movie, it was Prasthanam. So second movie I got a chance through this. So I hope this movie will become as a hit movie for us. Thank you, sir. Thank you. All the best. Jai. అందరికీ నమస్కారం అండి. నిజంగా శ్యామ్ గారు చాలా అద్భుతమైన పాట రాశారండి. చాలా చాలా బాగుంది. పాట కంప్లీట్ అయిన తర్వాత కూడా సాయి కుమార్ గారి గొంతులో అది హమ్మింగ్ అలా వస్తూ ఉంది. అని పాడుతుంటే పక్కన వాళ్ళు మాకు కూడా కాస్త అనుకుని మేము కూడా దాన్ని అలా హమ్ చేస్తూ ఉండాలి పెంచేంత అద్భుతమైన పాట రాశారు. యాజ్ ఈ వన్ సెడ్ ఈ సాంగ్ అంటే అందరికీ చాలా మంచి వాయిస్తో చాలా అద్భుతంగా పాడారు. ముందుగా ఆదివారం పూట ప్రెస్ మీట్ అని అనగానే నన్ను పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టారు, రెడీ అయ్యి వెళ్ళాలని అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత చక్కటి దైవదర్శనం కల్పించిన మీ అందరికీ కూడా గురువు గారు మీకు కూడా పాదాభివందనం. సో చాలా పక్కనే ఉంటూ మన శ్యామ్ గారు చెప్పినట్టు టెంపుల్ ఇక్కడ ఉందన్న విషయం తెలియదు. ఫస్ట్ టైం సచ్ ఎ డివైన్ ఫీలింగ్. చాలా అద్భుతమైన టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇస్కాన్ వారి అందరికీ కూడా ఇక్కడ డెవలప్ చేసే మీ అందరి టీం అందరికీ కూడా మీ శతకోటి నమస్కారాలు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా గురించి హరి అనే సినిమా గురించి చెప్పాలంటే ఇందులో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ గారికి మన డైరెక్టర్ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే చాలా మంచి సినిమాలో ఒక చిన్న బిందువు కావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ చెప్తూ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే మొట్టమొదటిగా మాకు రిక్వెస్ట్ రాగానే జనరల్గా మా టెంపుల్ పాలసీ ప్రకారము జనరల్గా మేము ఇన్వాల్వ్ కాము. సినిమా రంగం నుండి 25 years అయింది దూరంగా ఉండి అసలు ఏం దొరుకుతుందో కూడా తెలియదు. కానీ ఆ లిరిక్స్ పంపించారు. ముఖ్యంగా ఈ సాంగ్ యొక్క లిరిక్స్ చూడగానే ప్రతి కృష్ణ భక్తుడు కూడా ఆనందపడతాడు. ఒక్కొక్క లైను కూడా చక్కగా వచ్చింది. ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం. సో తర్వాత వాళ్ళు ఆడియో ఫైల్ కూడా పంపించారు, సాంగు ఎట్లాగా పాడారు అని. అది వినగానే మేము వెంటనే ఏమనుకున్నామంటే దీనికి ఈ రకంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. సినిమా టైటిల్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. తర్వాత అందరూ కూడా భక్తులు, లక్ష్మీ నరసింహ భక్తులు మరియు కృష్ణుడి మీద ఆ సాంగు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి మరియు కృష్ణుడి యొక్క దేవస్థానాలు ఉన్నాయి. సో ఈ క్షేత్రంలో ఇలాగా అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణుడి పైన ఇట్లాంటి మంచి సాంగ్ని రాయడమే కాకుండా రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం. సో అందరూ కూడా ఇట్లాంటి ఈ సాంగుకి ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చి
ఇట్లాంటి చక్కటి కృష్ణుడి మీద వచ్చిన కాన్సెప్ట్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మన అందరి జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వస్తాయి. సో ఇక్కడున్న ఈ టీం అందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి మరియు రాధా గోవిందుల యొక్క అనుగ్రహం లభించాలని, ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని కోరుతూ ఇక్కడితో ముగిస్తున్నాను. హరే కృష్ణ. నా పేరు జయశంకర్, నేను ఈ ఫిల్మ్ డైరెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యగౌరు ప్రభుజీ గారికి సార్ పాదాభిమానం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిక్వెస్ట్ పెట్టిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసినందుకు. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్ అనుకోవచ్చు మా మూవీకి. ఎందుకంటే యాక్చువల్లీ నేను లైక్ కృష్ణుడి గురించి ఒక డీప్ ఫిలాసఫీ టోటల్ దాన్ని అందరికి హ్యూమన్స్కి ఇద్దాము అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న బుక్స్ నుంచి వాటిని కొంచెం మూవీ టైప్ ఆఫ్ ఒక స్టోరీ రాసుకొని తీయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే కృష్ణుడి గురించి సాంగ్ ఒక అందరికి అర్థమయ్యే విధంగా కావాలి అన్నది నేను శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అన్న కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం టైమ్ లైన్స్లో ఇచ్చిన సాంగ్ ఇది. యాక్చువల్లీ దిస్ ఇస్ అంటే 1 వీక్లో ఇస్తాను, 1 వీక్లో డబ్బీ ఫిలాసఫీ ప్లస్ అందరికి అర్థమయ్యేటట్టు. యాక్చువల్లీ మనము లైక్ భగవద్గీత అవ్వచ్చు, అవన్నీ మనం కృష్ణుడి లైఫ్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అవన్నీ మేము ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటూ లైక్ అన్న ఒక 1 వీక్లో అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. సో తర్వాత దానికి అనూప్ గారు ఒక మంచి ట్యూన్ ఇచ్చారు. తర్వాత మంగ్లీ గారు అమేజింగ్ వాయిస్. సో ఇవన్నీ కలిసి యాక్చువల్లీ ప్రజల్లోకి వెళ్ళాలంటే నాకు ఒక శక్తి కావాలి యాక్చువల్లీ. అంటే వీ మేడ్ ఏ గుడ్ సాంగ్ యాక్చువల్లీ. దానికి నేను లైక్ ఎవరు అంటే నాకు యాక్చువల్లీ ఇస్కాన్ నేను మా మదర్ అవ్వచ్చు, మా ఫాదర్ ఎవరు ఫాలో అవ్వచ్చు. సో మా మదర్ చెప్పారు యాక్చువల్లీ ఇస్కాన్ వాళ్ళని ట్రై చేస్తే ఇట్ విల్ బి ఏ గుడ్ అని చెప్పారు. సో అప్పుడు నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను, లైక్ ముకుంద ప్రభుజీ గారి దగ్గరికి కాంటాక్ట్ అయ్యాను. అయిన తర్వాత సార్ దగ్గర నుంచి వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి ఫైనల్లీ మనం సత్యగౌర్ గారి దగ్గరికి మేము రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ కాల్. యాక్చువల్లీ కృష్ణుడి బ్లెస్సింగ్స్ మా మూవీకి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక మంచి డీప్ ఫిలాసఫీ సినిమాలో చెప్పడం జరిగింది, సాంగ్లో చెప్పడం జరిగింది. సో మీరు అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది. సో సాంగ్ ఈరోజు యూట్యూబ్లో ప్రభుజీ రిలీజ్ చేశారు. సో అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. యాక్చువల్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ శేషు గారు, ఆర్వి గారు. సో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక మంచి స్టోరీ రాయడం ఈ కాలంలో నాకు తెలిసి ఈజీ అనుకుంటా. బట్ మంచి మూవీ తీయాలంటే మాత్రం ప్రొడ్యూసర్స్కి డబ్బులు పెట్టడానికి టేస్ట్ ఉండాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ శేషు గారు మొదటి నుంచి యాక్చువల్లీ ఆయన విష్ లిస్ట్లో కొన్ని మూవీస్ చెప్పారంటూ, లైక్ ఇట్లా ఆ నలుగురు అవ్వచ్చు, కంజరపాలెం, ఇలాంటి నాకు ఫేవరెట్ మూవీ జై అన్నారంటూ. సో అలాంటి స్టోరీ ఇది కూడా లైక్ మీ అందరికీ ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. శేషు గారు ముఖ్యంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అంటే రాయడం ఎవరైనా రాస్తారు, ఇలాంటి మూవీస్కి డబ్బులు పెట్టాలంటే మాత్రం లైక్ నిజంగా గట్స్ కావాలి. థ్యాంక్ యూ. అలాగే సాయి కుమార్ గారు కూడా యాక్చువల్లీ ఈజ్ మై ఆల్వేస్ ఫిలాసఫర్ అండ్ గైడ్. సో నేను ఎప్పుడు పిలిచినా కూడా నాకు ఒక పెద్దన్నలాగా సపోర్ట్ ఉండి నాకు ముందు నడిపిస్తున్నారు. సో ఇప్పుడు కూడా నిన్న కూడా సార్ ఇలా మీరు రావాలి అన్న వెంటనే ఐఎమ్ ఆన్ ది వే అని పెట్టారు మార్నింగ్ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై చేట ఆల్వేస్ ఈజ్ విత్ మీ యాక్చువల్లీ ఫ్రమ్ day 1 to రాజీవ్ గారు అండ్ అంజలి గారు ఆల్సో ఈ మూవీలో మంచి రోల్, సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంటుంది, మీరు చూసి షాక్ అవుతారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రభుజీ యాక్చువల్లీ ఇప్పుడు బహుమానాలతో ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.